అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఆలు ఎగ్ ఫ్రై అండి. ముందుగా ఆలుగడ్డలు తీసుకున్నాను, దానికి సరిపడా ఉల్లిపాయలు తీసుకున్నానండి. వీటిని పొట్టు తీసుకుని సన్నగా ముక్కలు కోసుకోవాలి. ఈ పొట్టు తీసిన ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకోవాలండి. 2 ఉల్లిపాయలు పడతాయి, అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. ఈ ఆలుగడ్డలను కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకోవచ్చు అండి. ఇలా కాకపోయినా తురిమి కూడా పెట్టుకోవచ్చు. వీటిని ఇప్పుడు నీళ్ళల్లో ఉంచితే నలుపు రావండి, లేదంటే బయట కోసి పెడితే నలుపు వస్తాయి ఈ ఆలుగడ్డలు. వీటికి సరిపడా ఉల్లిపాయలు తీసుకున్నాను కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించి పెట్టుకున్నానండి. దీనికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. దీనికి 3 ఎగ్స్ వేస్తున్నానండి. ఇప్పుడు దీనికి సరిపడా ఆయిల్ వేసాను, కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. ఆవాలు అవసరం లేదు, కోడిగుడ్డు వేస్తాను కదా దీనిలో. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం పసుపు, తగినంత కూరకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి దీనిలోనే. ఈ సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది, వేగిపోతుంది. ఇలా కలిపి ఒకసారి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచితే, సిమ్లో పెట్టి ఉంచాలండి, లేదంటే కనుక మాడిపోతుంది ఉల్లిపాయ. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి, రైస్లోకి చపాతీలోకి కూడా. ముద్దగా కూడా వస్తుంది కూర. కోడిగుడ్డు కొట్టిపోస్తాం కదా, అందుకని ఇది ఇలా ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఆలుగడ్డ వేసుకోవాలండి, సన్నగా కట్ చేసుకున్నవి. ఇవి మొత్తం నీళ్ళల్లో నుంచి తీసి వేసుకోవాలండి. ఎప్పుడూ ఒకేలాగా చేసుకుని తినలేం కదా, డిఫరెంట్గా చేశాను ఈరోజు ఆలు ఎగ్ ఫ్రై. ఇలా తిప్పి ఒకసారి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉంచాలండి. ఆలుగడ్డ మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి, వాటర్ పోయే అవసరం లేదండి. సన్న మంట మీద త్వరగానే మగ్గిపోతుంది ఈ ఆలుగడ్డ ఉల్లిపాయ కూడా. అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి. దీనిలోకి ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇంకా వేరే ఏం మసాలాలు అవసరం లేదండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ కోసం. ఈ ఆలుగడ్డ వేసినప్పుడు కొంచెం ఇది ఉంటుంది కదండి, దీనికి సరిపడా కారం వేసుకోవాలి. ఈ ఆలుగడ్డ ఎగ్ ఫ్రైకి కొంచెం అయితే సరిపోతుందండి, ఆలుగడ్డ కారం ఎక్కువ పట్టదు. దీనికి సరిపడా వేసి మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలండి. అంతా కూడా ఆలుగడ్డ మగ్గిన తర్వాత వేయాలండి. ఇప్పుడు 3 ఎగ్స్ కొట్టి వేరే గిన్నెలో వేసుకోవాలండి. కొన్ని ఎక్కువ నిలవై కూడా ఉంటాయి కదా, అలా ఎల్లో కలర్ది గట్టిగా ఉంటేనే మంచిగా ఉన్నట్టండి, లేదంటే స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ 3 కూడా ఈ కూరలో వేస్తున్నాను కొట్టి. ఇది ఇలా చేస్తే చపాతీ, రోటీ, రైస్, పరోటాలో కూడా చాలా బాగుంటుందండి. ఇది డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఇలా మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలండి. అయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచితే ఇది ఎగ్ పొరటు మాదిరే ఉంటుంది. నిన్న సండే రోజు వీడియో పెట్టలేకపోయానండి, కొంచెం పని ఎక్కువ అవటం వల్ల. మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ మొదలేనండి. ఒకరోజు ఆపినా కూడా ఏంటో అనిపిస్తుంది నాకు. అలవాటు అయిపోయింది కదా, సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తానండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్ పెడితే ఇంకా నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అయిపోయిందండి ఆలు ఎగ్ ఫ్రై. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.